పెద్ద కనపర్తి గ్రామంలో జరుగుతున్న ఈ జానపద కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా శుభదీవెనలు అలాగే ధన్యవాదములు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః. ముందు ఎవరినైనా మాతృరూపంగానే స్త్రీమూర్తిని గౌరవించాలి. సోదరిగా, అక్క చెల్లెళ్ళుగా, ఆడపడుచులుగా, అలాగే ఆ ఊరికి స్త్రీమూర్తి ప్రతి గ్రామంలో గ్రామదేవతగా వర్ధిల్లుతుంది. అందుకే దీవించేటప్పుడు గ్రామదేవత కరుణాకటాక్షాలతో పాటు మీ కులదేవత పరదేవతాయి అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ప్రాప్తించాలని దీవిస్తుంటారు పెద్దలు. అలాగే మీ గ్రామంలోకి వచ్చిన వారు కూడా ఆ గ్రామదేవతల వంటి వారే. విచక్షణ రహితంగా ఎవరిని కూడా బాధ కలిగించకూడదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు మీ కుటుంబంలో ఆడపిల్లల్ని ప్రేమించండి. అలాగే మీ సాటి వారిని, తోటి వారిని ప్రేమించండి. సుమారుగా 2.5 సంవత్సరాల తర్వాత మరలా ఈరోజు ఈ జానపద కళకు మా మల్లికార్జున ఆధ్వర్యంలో జరుగుతున్న పెదకన్నపర్తి గ్రామంలో జరుగుతున్న పండుగ ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. అలాగే శిష్య బృందం, మా మల్లికార్జున శిష్య బృందంలో ఉన్న వాళ్ళు ఎల్లయ్య, తర్వాత చంద్ర, అలాగే ఇక్కడ మహిళామతుల్లో అయితే నా అభిమానులు చాలామంది ఉన్నారు. చాలా సంతోషం. మీ అందరికీ తల్లి నా హృదయపూర్వక అభినందనలు, అలాగే శుభ నమస్కారములు కూడా. మీరందరూ మీ బిడ్డ పాపలతో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా మీరు కోరుకున్న జీవితం మీకు ప్రాప్తించాలని, మీ ఇష్టదేవత అనుగ్రహాలన్నీ మీకు ప్రాప్తింపచేయాలని, కులదేవతలు పరదేవతలై మీ ముందే ప్రత్యక్షమై మీ మనసులో ఉన్న వాంఛలు నెరవేర్చాలని మీ తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ గ్రామదేవత అంకమ్మ తల్లికి నా శిరసా నమామి. శుభం. నీ కష్టే ఫలి. కష్టపడిన వాడికి కష్టం తగినంత ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రేమైనా, క్రమశిక్షణ అయినా, త్యాగమైన, వృత్తి అయినా, ధర్మమైన, జీవితమైన, ఏది కోరుకుంటామో, ఏదైతే మన సమాజానికి ఇస్తామో తిరిగి మన ఇంటికి అదే వస్తుంది. ఇది నమ్మాలి. అందుకే ధర్మం రక్షతి రక్షిత అంటాం. అంత పెద్ద పదాలు అర్థం కాకపోయినా మన జీవన ఆచరణ, మనం ఎలాగైతే సాటి వారితో ప్రవర్తిస్తామో తిరిగి మన జీవితంలో మన ఇంటికి అదే వస్తుంది. 100 రూపాయలు దానం చేస్తే 10 రూపాయలు వస్తాయి. ఆకలిలో ఉన్న వాడికి ఒక్క పూట ఇస్తరేసి భోజనం పెడితే నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. మంచిని ప్రేమించండి. అందరూ కలిసిమెలిసి ఉండండి. కలిసిమెలిసి ఉంటేనే పండుగే మన జీవితం నిత్యం పండుగలాగే ఉండాలి. అంతేనా? సంతోషం. ఈ అమ్మకి ఎప్పుడు పెద్ద కొడుకే మల్లికార్జునయ్య మాట అమ్మ గౌరవిస్తుంది అని చెప్పడం కోసమే ఈ ప్రయాణం, సుదూర ప్రయాణం, శుభప్రదంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నా.